పండుగలు వచ్చినాయి అంటే దుకాణాల ముంగట ఆఫర్ బోర్డులు పెడుతుంటారు. 50-50, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, 4 కొను 3టికే బిల్లు కట్టు అనే బోర్డులు చూస్తుంటాం. పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అయితే పేపర్లు టీవీలలో యాడ్లు ఇస్తారు. దందాలు పోటీ మీద నడుస్తుంటాయి కాబట్టి గిరాకులు పెంచుకుంటానికి ఎవల తిప్పలాలయ్యి మరి. కానీ గీడ మాత్రం ఏ పబ్లిసిటీ అవసరం లేదు, ఎవ్వరు విలవాల్సిన పనే లేదు. ఈ సీజన్ వచ్చిందంటే చాలు గిట్ల లైన్లు కడతారు. చార్మినార్ కాడ కాలు పెట్టే సందు లేదు, ఎటు చూసినా దుక్నాలే. తెల్లారితే పండుగ కాబట్టి కావలసిన కొనుక్కుంటానికి బగ్గొస్తున్నారు. చీరెలు, తీర్తీర్ డ్రెస్సులు, గాజులు, పర్సులు, బొట్టు బిల్లలు, సూట్లు, బూట్లు, షెర్వానీలు, టోపీలు, అత్తర్లు, సుర్మా. ఒక్కటేంది, పర్సు నిండా పైకం పట్టుకొని వస్తే సగులం కొనుక్కోవచ్చు. सूट, साड़ीज, चप्पल, सेंट, इतर, सुरमा, जानीमास, हर और चीज मिलते हैं यहाँ पे. अच्छे कमी छे रीजनेबल है. ఏడాదంతా ఒగెత్తు, రంజాన్ షాపింగ్ ఇంకో ఎత్తు. మరి రంజాన్ నెల చాలైన కంచి జోరుగా నడిచింది. ఆఖరి నాడు ఇంకింత ఎక్కువనే వచ్చిండ్రు. ముస్లింలే కాదు, మామూలు పబ్లిక్ సుతా ఈ టైంలోనే షాపింగ్ కాయిష్ చేస్తారు. బ్యాంగిల్స్, హెయిర్ క్లిప్స్, అట్లా మాకేం అవసరం ఉన్నాయో అవి తీసుకున్నాం. చార్మినార్ అంటేనే నైట్ లుక్. ఇట్స్ నైట్ లోనే బాగుంటుంది చూడడానికి, డే టైమ్ లో ఇట్ డజంట్ లుక్ సో గుడ్. వ్యాపారం సుతా మంచిగానే ఉన్నదట ఈ తాపకు. నార్మల్ టైంలో 5,000 అయిందా, ఈ రంజాన్ టైంలో 10,000 15,000 అవుతుంది. తెల్లారిందంటే రంజాన్ ప్రార్థనలు చేసి అలై బలై ఇచ్చుకొని షామంగులు తినుడేయిగా.